హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కూచిపూడి నాట్యం గురించి 5 వాక్యాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటిది, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధి. రెండవది, కూచిపూడి నాట్యానికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి. మూడవది, ఆంధ్రప్రదేశ్లో కుచేలపురం అను గ్రామంలో ఈ కళ అవతరించింది. నాలుగవది, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధిగాంచారు. ఐదవది, 15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి దానిని పరిపుష్టం గావించాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకైతే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.